హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో చూసారంటే గెలాక్సీ యాడ్స్లో వచ్చి చాలా మందికి చూసారు టాస్క్ కంప్లీట్ చేసేదానికి ఎలా అనేది తెలియట్లేదు. ఓకేనా, దాని గురించిన వీడియోదా ఇది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అప్పుడే మీకు వచ్చి మీ ఒక వర్క్ టాస్క్ కంప్లీట్ చేసేదానికి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ చూసారంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ చెప్పించుకోండి. ఓకేనా, అప్పుడే వచ్చి మన గెలాక్సీ యాడ్స్లో మన ప్రతి ఒక్కటి అప్డేషన్ ఇంకా మన ఛానల్లో ఇస్తాం కాబట్టి కంపల్సరీగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన గెలాక్సీ యాడ్స్ చూసారంటే ఫస్ట్ మీరు లాగిన్ చేసుకోండి. లాగిన్ చేశాక ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఈ మరి ఇన్వాలిడ్ టోకెన్ మరి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంటూ మార్క్ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ ఇవ్వండి. ఓకేనా, లాగిన్ చేసి కాక మీకు ఈ మరి పాపప్ మెసేజ్ ఉంటే దీన్ని క్లోజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డాష్బోర్డ్లో ఉన్నారు. మీ డాష్బోర్డ్లో చూసారంటే ఎంత బ్యాలెన్స్ ఉందని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మీ డాష్బోర్డ్లో కిందకి స్క్రోల్ చేశారంటే మీరు ఎన్ని రెఫరల్ ఇచ్చినారు అనేది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అట్నే కిందకి వచ్చారంటే మీ ఒక రెఫరల్ లింక్ ఉంటాయి. మీరు ఎవరికైనా రెఫరల్ చేయాలంటే ఈ రెఫరల్ లింక్ని కాపీ చేసి మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్మోస్ట్ చూసారంటే మీ రెఫరల్ లింక్ షేర్ చేసే బదులు వాళ్ళ దగ్గర డీటెయిల్ తీసుకొని మీరే రిజిస్ట్రేషన్ ఇస్తే కొంచెం బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ కరెక్ట్గా ప్రాపర్గా చేస్తే పర్వాలేదు. ఒకవేళ ప్రాపర్గా చేయకపోతే ఆ రెఫరల్ వచ్చి మీకు యాడ్ అవ్వకుండా పోతాయి. దానివల్ల వాళ్ళ డీటెయిల్ తీసుకొని మీరు రిజిస్టర్ చేసి ఇస్తే కరెక్ట్గా ఉంటాయి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ని వచ్చి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూసారంటే ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చి న్యూ జాయినింగ్గా ఉంటే మీరు ఫస్ట్ వచ్చి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ పర్సనల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ పర్సనల్ సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. పర్సనల్ సెట్టింగ్స్లో ఇక్కడ అవతార్ ఉంటాయి. ఈ అవతార్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి జనరల్ ఇన్ఫర్మేషన్ దానికి ఫస్ట్ వెళ్ళండి. వెళ్ళింగానే ఇక్కడ మీ జీపే నెంబర్, పేటిఎం ఉంటే పేటిఎం నెంబర్, ఫోన్పే ఉంటే ఫోన్పే నెంబర్. ఓకేనా, ఈ 3 ఉంటే 3 ఇచ్చుకొని దీంట్లో ఏదైనా ఒకటి మాత్రం ఉంటే ఒకటి మాత్రమే మీరు ఇచ్చుకోవచ్చు. ఇచ్చేసి ఇక్కడ మీ ఒక లాగిన్ చేసే పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ వేసి సబ్మిట్ చేసేయండి. ఓకేనా, ఫస్ట్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ చూసారంటే మొబైల్ ఫోన్. ఓకేనా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకొని మీ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చుకొని ఇక్కడ మీ లాగిన్ చేసే పాస్వర్డ్ ఓకేనా, లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలా, ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. ఓకేనా, ఇది ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, అవతల ఇప్పుడు మన టాస్క్ ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 లైన్స్ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిగానే పైన హెడ్డింగ్లో గెలాక్సీ యాడ్స్ ఉంటాయి, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, గెలాక్సీ యాడ్స్ క్లిక్ చేసిగానే మీకు ఈ మరి ఒక పేజ్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఎర్న్ మనీ ఉంటాయి. ఈ ఎర్న్ మనీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వి అడ్వర్టైజ్మెంట్. ఓకేనా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిగానే ఫస్ట్ చూసారంటే అడ్మిన్ అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిగానే ఒక పేజ్ ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఓపెన్ అయ్యగానే పైన చూసారంటే ఒక లోడింగ్ పోతుంది. ఆ లోడింగ్ దాకా వెయిట్ చేయండి. లోడింగ్ కంప్లీట్ అయిన అవతల మీకు కొన్ని పిక్చర్స్ వస్తాయి అన్నమాట. ఈ మరి పిక్చర్స్ వస్తాయి. ఓకేనా, దీంట్లో ఏది వచ్చి తల కిందగా అదే డౌన్లో ఏది ఉన్నాయో ఆ పిక్చర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ పిక్చర్ తల కిందగా ఉంది, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీ యొక్క బ్యాక్ బటన్ ఉన్నాయి కదా, మీ యొక్క బ్యాక్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ యాడ్ క్లిక్. ఓకేనా, ఇలా మీకు వచ్చి 10 యాడ్ క్లిక్ ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్క యాడ్ వచ్చి మీరు క్లిక్ చేసుకోండి. అది ఎలా అని చెప్తాను. ఫస్ట్ ఇది వచ్చి ఈ యాడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కానీ మీకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తాయి. ఓకేనా, ఈ మీరు ఒక పేజ్కి తీసుకెళ్ళాక ఇక్కడ ఏం చేస్తారంటే మీరు దీంట్లో మీరు బ్యాక్ రాకూడదు. ఓకేనా, బ్యాక్ రాకూడదు. ఇక్కడ ఈ ట్యాబ్ ఉన్నాయి కదా, ఈ ట్యాబ్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ గెలాక్సీ యాడ్ సైట్కి మీరు రావాలా. ఓకేనా, వచ్చి సెకండ్స్ వెళ్తాయి. ఈ సెకండ్స్ అయ్యంగానే మీకు మళ్ళీ పిక్చర్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో మీరు ఏది తల కిందగా ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చింది, మళ్ళీ క్లోజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాస్క్. ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో ట్యాబ్కి తీసుకెళ్తాయి. ఓకేనా, ఇప్పుడు ఈ ట్యాబ్ మళ్ళీ క్లిక్ చేయండి. ఓకేనా, ఈ ట్యాబ్ కంప్లీట్ అయ్యగానే ఈ ట్యాబ్ మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేసి మళ్ళీ ఈ గెలాక్సీ యాడ్ సైట్కి వచ్చేసారనుకోండి, సెకండ్స్ వెళ్తూ ఉంటాయి. ఈ సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పిక్చర్స్ వస్తాయి. ఓకేనా, ట్యాబ్ని క్లోజ్ చేయకూడదు. దానివల్ల ట్యాబ్ క్లోజ్ చేయకుండా ఈ మన సైట్కి వచ్చేసి చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది తల కిందగా ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చింది, క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు అన్ని టాస్క్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన వీడియోస్. ఓకేనా, మళ్ళీ 3 లైన్స్ క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి మళ్ళీ ఏం మనకి వెళ్ళండి. వీడియో యాడ్స్ ఉంటాయి కదా, ఈ వీడియో యాడ్స్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో యాడ్స్కి చూసారంటే మీరు ఫ్రీ మెంబర్గా ఉంటారనుకోండి, మీకు వన్ వీడియో మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటాయి, ఈ వీడియోస్ వస్తాయి అన్నమాట. ఓకేనా, దీన్ని మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఎట్లా చూడాలని చెప్పిస్తాను నేను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఫస్ట్ వీడియో ఉంది. ఇప్పుడు నేను ఒక వీడియోని క్లిక్ చేస్తాను.
క్లిక్ చేసిగానే ఒక పేజీకి వెళ్తుంది. ఓకేనా, పేజీకి వెళ్ళిగానే ఇక్కడ చూసారంటే కిందకి స్క్రోల్ చేయండి, ఇక్కడ ప్లే బటన్ ఉంటాయి. ఈ ప్లే బటన్ క్లిక్ చేసిగానే ఇక్కడ మీకు కౌంటింగ్ సెకండ్స్ వెళ్తాయి అన్నమాట. ఓకేనా, ఆ సెకండ్స్ దాకా మనం వెయిట్ చేయాలి. ఓకే, ప్లే చేసాను చూడండి, ఇక్కడ సెకండ్స్కి వెళ్తుంది. ఓకేనా, కాస్త వెయిట్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారంటే మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చేసిందా. ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ గో బ్యాక్ ఉన్నాయా, ఈ గో బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేశాక చూసారంటే మళ్ళీ వచ్చి ఇప్పుడు ఫస్ట్ వీడియో కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ వీడియోకి వెళ్ళాలి. ఓకేనా, ఇలా మీరు ఒక్కొక్క వీడియోని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా, టోటల్ టాస్క్ మీరు కంప్లీట్ చేసిన అవతల చూసారంటే ఇక్కడ మళ్ళీ 3 లైన్స్ ఉంటాయి. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటాయి. ఈ డాష్ బోర్డ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీకు బ్యాలెన్స్ యాడ్ అయిందా లేదా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చూసి కంప్లీట్ చేసిన అవతల టోటల్ కంప్లీట్ అన్నీ అయిపోయిన అవతల మళ్ళీ ఇచ్చి 3 లైన్స్ క్లిక్ చేసి ముఖ్యమైన విషయం ఇక్కడ కిందకి లాస్ట్గా స్క్రోల్ చేస్తే ఇక్కడ లాగౌట్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ లాగౌట్ని క్లిక్ చేసి బయట రావాలన్నమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అయినా ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నా, కాంటాక్ట్ అవ్వండి, లేదు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి రెఫర్ లింక్ తీసి జాయిన్ అవ్వండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.